ఇక ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి గాదె శ్రీనివాసులు విజయం సాధించారు. 2 ప్రాధాన్యత ఓట్లతో గాదె శ్రీనివాసులు గెలిచారు. ఇక గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్లో ఆలపాటి రాజా ఆధిక్యంతో కొనసాగుతున్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీనివాసులు నాయుడు గారికి, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీనివాసులు నాయుడు గారికి ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి గాదె శ్రీనివాసులు విజయం సాధించారు. 2 ప్రాధాన్యత ఓట్లతో గాదె శ్రీనివాసులు గెలిచారు. ఇక గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ లో ఆలపాటి రాజా ఆధిక్యంతో కొనసాగుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. సుమిత్ర, ఆంధ్రప్రదేశ్ లో ఒక టీచర్ ఎమ్మెల్సీ, అదేవిధంగా మరో 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఈ రోజు వెలువడుతూ ఉన్నాయి. ఇప్పటికే ఉత్తరాంధ్రలో ఉన్న టీచర్ ఎమ్మెల్సీ ఫలితాల్లో అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన గాదె శ్రీనివాసులు నాయుడు గెలుపొందారు. అక్కడ ఏపీటీఎఫ్ అభ్యర్థిపై రఘువన్మపై ఆయన గెలుపొందారు. కొద్దిసేపటి క్రితమే రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేశారు. ఎలిమినేషన్ ప్రాసెస్ ఫస్ట్ ప్రిఫరెన్స్ రాకపోవడంతో ఎలిమినేషన్ ప్రాసెస్ లో గాదె శ్రీనివాసులు నాయుడు ఎన్నికైనట్టు కూడా ప్రకటించారు. ఇక అదేవిధంగా గుంటూరు, కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు కూడా వెలువడుతున్నాయి. ఇందులో ఇప్పటికే 3 రౌండ్లు పూర్తయ్యేటప్పటికి టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సుమారు 30,000 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. రౌండ్ కి కూడా 10,000 వరకు కూడా ఆయనకు ఆధిక్యత లభిస్తుంది. మొత్తం దాదాపుగా 2,41,000 ఓట్లు పోలయ్యాయి. దీంట్లో ఆలపాటి రాజా విజయం దాదాపుగా ఖరారైనట్టుగానే చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి రౌండ్ లో కూడా 10,000కు తగ్గకుండా మెజార్టీ వస్తుండటంతో పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావుపై ఆయన ముందంజలో ఉన్నారు. రాబోయే రౌండ్ లో కూడా మెజార్టీ వస్తుంది అని చెప్పి టీడీపీ వర్గాలు చెబుతూ ఉన్నాయి. ఇప్పటికే లెక్కించిన ఓట్లలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు సుమారు 51,000 ఓట్లు వచ్చాయి. ఇక అదేవిధంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇప్పటికే అక్కడ మొత్తం కూడా బ్యాలెట్ పేపర్లు అన్ని కూడా 50గా కట్టలు కట్టడం పూర్తయింది. ఇక మొదటి రౌండ్ ని మరికొద్ది సేపట్లోనే డిన్నర్ తర్వాత ప్రారంభించనున్నారు. వీటిలో కూడా తమదే విజయం అని చెప్పి తెలుగుదేశం చెప్తోంది. సుమిత్ర. థ్యాంక్ యూ రామారావు.